ఇలా ఉంటే తెలంగాణలో మరో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ అమృతం పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. బాలికల్లో రక్తహీనత నివారించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చింది రేవంత్ సర్కార్. ఆడపిల్లలకు శక్తినిద్దాం, ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం అన్న నినాదంతో ఇందిరమ్మ అమృత పథకాన్ని ప్రవేశపెట్టింది. 14 ఏళ్ల నుంచి 18 ఏళ్ల అమ్మాయిలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతిరోజు చిక్కి చిరుధాన్యాల పట్టీలను అందచేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. పైలట్ ప్రాజెక్టుగా భద్రాద్రి కొత్తగూడెం, కొమరంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో దీన్ని అమలు చేయనున్నారు. కొత్తగూడెంలో ఇవాళ ఇందిరమ్మ అమృతం పథకాన్ని ప్రారంభించనున్నారు మంత్రి సీతక్క. ఇలా ఉంటే తెలంగాణలో మరో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ అమృతం పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. బాలికల్లో రక్తహీనత నివారించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చింది రేవంత్ సర్కార్. ఆడపిల్లలకు శక్తినిద్దాం, ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం అన్న నినాదంతో ఇందిరమ్మ అమృత పథకాన్ని ప్రవేశపెట్టింది. 14 ఏళ్ల నుంచి 18 ఏళ్ల అమ్మాయిలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతిరోజు చిక్కి చిరుధాన్యాల పట్టీలను అందచేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. పైలట్ ప్రాజెక్టుగా భద్రాద్రి కొత్తగూడెం, కొమరంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో దీన్ని అమలు చేయనున్నారు. కొత్తగూడెంలో ఇవాళ ఇందిరమ్మ అమృతం పథకాన్ని ప్రారంభించనున్నారు మంత్రి సీతక్క.